అందరికీ జై శ్రీరామ్. మీ హిందూ శక్తి, మీ శివభద్రరావు, కాకినాడ జిల్లా. ఈరోజు ఒక దృశ్యాన్ని చూశాను, చూడండి. చూశారు కదా, ఎంత బాగుంది అది. మన భారత రాజ్యాంగంలో ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ఉండాలని చెప్పేసి చట్టాలు ఉన్నాయి. ఎవరు సాంప్రదాయాన్ని వారు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి చట్టాలు ఉన్నాయి, తప్పులేదు. కానీ వేరే దేశపు జెండా మొయ్యాలని చెప్పేసి భారత రాజ్యాంగం లేదు. అసలు పాకిస్తాన్ జెండా, పాకిస్తాన్ జెండా మోయమని చెప్పలేదు. భారతమాతకి జై అనమని చెప్తే మేము భారతమాతకి జై అనము, పాకిస్తాన్ జై అంటాము అని ఈ సోదరులు చెప్తున్నారు. ఈరోజు ముస్లిం సోదరుల పండగకి సెలవు కూడా ప్రకటించడం జరిగింది. ఈ ఆంధ్ర రాష్ట్రం చక్కగా చేసుకోవాలి. మీకు ఇచ్చిన గౌరవాన్ని అగౌరవపరిచారు. అసలు ఇలా అగౌరవపరుచుకుంటూ ముందుకు పోతే ఇంక ఈ చట్టాలు ఎందుకు, ఈ రాజ్యాంగం ఎందుకు? ఎవడు జెండా ఆడి ఊపుకోవచ్చు, బంగాళాదేశ్లో తయారవచ్చు ఎవడు జెండా ఊపుకుంటూ. ఇటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వాళ్ళని, భారత మాతకి జై అంటే అన్నోడిని, ఈ భారతదేశంలో ఉంటున్నాం, ఈ భూమండలం మీద ఉంటున్నాం, మన భారతదేశ భూమండలం మీద ఉంటున్నాం. గౌరవించాలి, చట్టాలని, పెద్దల్ని గౌరవించి ముందుకు వెళ్ళాలి. అది పోయి ఏరేవాడు జెండా మోసుకొచ్చి ఇక్కడ తిప్పుతావు నువ్వు. ఎంత ధైర్యం నీకు? ఎందుకు ధైర్యం ఉంటుంది? ఎందుకంటే కొంతమందికి జీతాలు వేస్తున్నాయి, అసలు ఏం ఉద్ధరిస్తున్నారో తెలియట్లేదు. దేనికి జీతాలు వేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. అందుకే మీకు లోకువ. ఇది కరెక్ట్ కాదు. అసలు వేరే దేశం జెండా నువ్వు ఊపడం ఏంటో ఇక్కడ? ఈ భారత జెండా ఊపు, ఈ భారత మాతకు జై అని చెప్పు. అప్పుడు అందరు సపోర్టెడ్గా ఉంటాం, అందరు ఐక్యతగా ఉందాం. భారత మాతకి జై అనవు, భారత జెండా నువ్వు ఎగరేవు, వేరే పాకిస్తాన్ జెండా ఎగరేస్తావు. ఇక్కడ ఉంటూ, ఇక్కడ జీవిస్తూ. నేను ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, ఇటువంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. ఇటువంటి వాళ్ళని సపోర్ట్ చేయకూడదు. ఊరికనే వీళ్ళకి ఏదో జీతాలు ఇస్తున్నారు, వాళ్ళు ఏం ఉద్ధరిస్తున్నారో తెలియట్లేదు, దేనికి జీతాలు ఇస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఇది నేనేమి తప్పు పట్టడం కాదు, ఆలోచించండి. ఇలా ఇస్తే ఇలాగే లోకుగా చూస్తారు. మీరు ఇచ్చే గౌరవాన్ని అగౌరవపరుస్తారు. ప్రతి ఒక్కరు ఖండించండి. ఈడు కాకినాడ నడుబొడ్లో పాకిస్తాన్ జెండా ఊపుతాడు. ఎక్కడ ఊపుతారు? అంత లోకు అయిపోయి ఉన్నాం మనం. ప్రతి ఒక్కడు ఖండించండి. హిందూ సనాతన ధర్మాన్ని గౌరవించి ముందుకు వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ దృశ్యాన్ని ఖండించి వాళ్ళకి శిక్ష పడేలా చేయండి. చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హింద్.